ఇండియన్ నేవీకి ఏమైందో తెలియడం లేదు. వీళ్ళు తమ దండయాత్ర అనేది మొదలుపెట్టారు. ఏమైనా పాకిస్తాన్ పైన సర్క్రీక్ వద్ద పాకిస్తాన్ నేవీ చీఫ్ వెళ్ళాడు కదా. సో మా డివిజన్స్ ఇక్కడ ఉంటాయి, సో భారత్ను మేము ఎదిరిస్తాము, వాళ్ళతో యుద్ధము చేస్తాము, ఇన్ని ప్రగల్భాలు. ఏది 3 బోట్లు పెట్టుకొని వీడు ఇండియన్ నేవీతో ఫైటింగ్ చేస్తాడు, వీడు మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు ఏంటి, పాకిస్తాన్ మీద మనం ఏమైనా దండయాత్ర మొదలుపెట్టామా అంటే పాకిస్తాన్ కాదండి, వాడి దగ్గర నేవల్ ఫోర్స్ అంటూ ఏమీ లేదు. సో ఆయుధాలు లేని వాడి మీద యుద్ధము ప్రకటించాల్సిన అవసరం మనకు లేదు. మనము డైరెక్ట్గా ఒక వీడియోలో మాట్లాడాను, మెడిటరేనియన్ సీ మధ్యధారా సముద్రం అక్కడ దాకా మన ఐఎన్ఎస్ తమాల్ అంటారు, నేరుగా గ్రీసు దాకా, అంటే గ్రీసు దగ్గర ఒక నేవల్ డ్రిల్, తరువాత సైప్రస్ వద్ద పాసెక్స్ అనబడే ఒక నేవల్ డ్రిల్ వరుసగా. సో దాంతో టర్కీ వాడు, పాకిస్తాన్ని నేను కాపాడుతాను అనే టర్కీ వాడు, ఆయుధాలు ఉన్నవాడు, సమ ఉచ్చిలో ఉన్నాను అనుకుంటున్నవాడు, వాడి దగ్గరికి వెళ్ళి మనము ఇవాళ రాకాసి ఓడలను నిలిపాం. సరే, టర్కీ పాకిస్తాన్ ఇటు, చైనా వాడిని చూడండి. అంటే చైనా ప్రభుత్వము ఇవాళ ఒక ప్రకటన, అంటే వాళ్ళ ఫారిన్ మినిస్ట్రీ ఆఫీస్ వాళ్ళు అంటున్నారు, భారత్ అనబడే దేశము ఒక థర్డ్ పార్టీ అండి, వాళ్ళు సౌత్ చైనా సీ వద్ద తమ యుద్ధ నౌకలతో వచ్చి మమ్మల్ని బెదిరించడము అనేది ఎలా చూసుకున్నా కూడా కరెక్ట్ కాదు, ఇది ఒక ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్, వాళ్ళు రీజనల్ పీస్ను ఇన్స్టేబుల్ చేస్తున్నారు, అనవసరంగా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఎవరు? చైనా ప్రభుత్వం. సో ఇప్పుడే అసలు ఇండియన్ నేవీ ఎప్పుడు తన చరిత్రలో ఏ ఒక రోజు కూడా ఇలాంటి ప్రవర్తన, అంటే ఒక డిఫెన్స్ మోడ్లో ఉండే దేశము ఇంత అగ్రెసర్ లాగా ఎందుకు మారిపోయింది అంటే వీళ్ళు ఇంతలాగా రెచ్చగొట్టడంతో మీరు ఏంట్రా మేము వస్తాము మీరు ఏం చెయ్యగలరు అనే పరిస్థితిలో మనం ఉన్నామా అంటే ఒకప్పుడు. ఇప్పుడు మీరు చరిత్రలో అడిగారు అనుకోండి, ఏమండి మనం ఎప్పుడూ ఎవరి మీద యుద్ధాలు చెయ్యలేదా, ఇలాగ రాకాసి నౌకలను తీసుకువెళ్ళలేదా అంటే అలాంటిది ఏమీ లేదండి. విక్రమాదిత్య తన సైన్యముతో పలానా దేశము వైపు వస్తున్నారు అంటే వాళ్ళు సరెండర్ అయిపోతారు. వాళ్ళు ఎవరు మనతో యుద్ధాలు చెయ్యలేరు, ఎందుకంటే అలాంటి ఆయుధాలు, అలాంటి అశ్వాలు, మీకు గజబలం లేదు వాళ్ళ దగ్గర, సరెండర్ అయిపోవడమే. అదే మీరు రాజరాజ చోళుడు తన యుద్ధ నౌకలతో పలానా దేశం వైపు వస్తున్నారు అంటే అక్కడ వాళ్ళ రాజులందరూ స్వాగతం పలకడానికి రెడీగా ఉంటారు, ఆల్రెడీ వాళ్ళు సరెండర్ అయిపోతారు. ఇప్పుడు మీరు ఒక మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా ఇక్కడంతా చూసారనుకోండి, యుద్ధాలు లేవండి, వెళ్ళడము పూర్తిగా ఆ దేశాలను కంట్రోల్ చేయడం అంతే, మనము ఎప్పుడు యుద్ధాలు చేసింది లేదు. మరి ఇవాళ అలాంటి పరిస్థితి, పూర్వ వైభవాన్ని మళ్ళీ చూస్తున్నామా? మనము ఏ రోజు టర్కీ దాటి మెడిటరేనియన్ సీ దాకా వెళ్ళింది లేదండి. ఇవాళ సర్వీలెన్స్ కోసం వెళ్ళడము కాదు, టర్కీ వాడు మనల్ని అడ్డగించాలని చూస్తే వాడి యుద్ధ నౌకల యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థను టోటల్గా డ్యామేజ్ చేసేసాం, జామ్ చేసేసాం. అసలు ఈ షిప్పులు అటు ఇటు కదలని పరిస్థితి, పోర్టు దాకా కూడా వెళ్ళలేని పరిస్థితిని మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు టర్కీ వాడేమంటున్నాడు, అంకారాపై భారత్ ప్రకటించిన యుద్ధము అంటే గ్రీస్కి సపోర్టుగా భారత్ అనబడే దేశము, ఒక థర్డ్ పార్టీ దేశము ఇలాగ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ఇలా మమ్మల్ని డిస్టర్బ్ చేయడము, రీజనల్ పీస్ను చెడగొట్టడము, ఇది ఏమిటి? టర్కీ వాడు అడుగుతున్నాడు. వాళ్ళ మీడియాలో మీరు చూడొచ్చు, వందల ఆర్టికల్స్, భారత్ ఓడల ఫోటోలు పెట్టి చూసారా మాకు ఎంత చేరువలో వీళ్ళు ఉన్నారు, ఎందుకు ఇప్పుడు వీళ్ళు ఇంతంత పెద్ద ఓడలను వేసుకొని మా టర్కీ దాకా వస్తున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు. ఇదే ప్రశ్న మనం కూడా అడగొచ్చు కదా, మీరు నేను కూడా అడగొచ్చు. ఆపరేషన్ సింధూర్ అన్నప్పుడు నువ్వు ఎందుకురా పాకిస్తాన్కి ఇన్ని డ్రోన్లు పంపించావు, ఏదో పాకిస్తాన్ నేను కాపాడేస్తానని చెప్పి చాలా గొప్పగా చెప్పావు కదా, ముందు నిన్ను నువ్వు కాపాడుకో, మేము వస్తున్నాం కదా, ఎదిరించు, కుదిరితే యుద్ధము చేయగలవా? లేదు, మేము గ్రీస్ దాకా వెళుతున్నాము, అక్కడ సౌడా బే వద్ద ఒక నేవల్ డ్రిల్ నిర్వహిస్తున్నాం, సో మాకు గ్రీస్కు మధ్య ఉండే ఫ్రెండ్షిప్ ఇది ఎప్పుడు ఆగస్టులో చేసాం. సరే, టర్కీ వాడు లబోదిబోం అన్నాడు,
ఇంతలో చూడండి ఎక్కడ ఆగలేదు. సెప్టెంబర్లో సైప్రస్ అనబడే దేశంతో పాసెక్స్ అనబడే ఇంకొక నేవల్ డ్రిల్. సో దాంతో టర్కీ వాడికి అర్థమైంది వీళ్ళు మనల్ని చుట్టుముడుతున్నారు. గ్రీస్ శత్రుదేశము, సైప్రస్ శత్రుదేశము, వాళ్ళు భారత్ లాంటి దేశాన్ని తీసుకువచ్చి నిలబెట్టి వాళ్ళ యుద్ధ ఓడలను చూపించి టర్కీని బెదిరిస్తున్నారు. ఇది వాడు అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ రోల్ ఏమిటి అంటే ఎప్పుడు మనం రెడీ అంటామో అప్పుడు వాడు పారిపోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇది పాకిస్తాన్ యొక్క ధైర్య సాహసాలు. ఇవాళ టర్కీ కూడా ఇరుక్కుంది. 2 దేశాలు అయిపోయింది. ఇప్పుడు 3వ దేశం అన్నప్పుడు ఏకంగా చైనా. అంటే మన యుద్ధ ఓడలు నేరుగా ఫిలిప్పైన్స్ దాకా వెళ్ళడం, ఫిలిప్పైన్స్ దాకా వెళ్ళి అక్కడ ఫర్ ద ఫస్ట్ టైము నేవల్ డ్రిల్స్ నిర్వహించడం. ఎక్కడ? సౌత్ చైనా సీ వద్ద. దాంతో చైనా వాడు ఇవాళ లబోదిబోం అంటున్నాడు. అసలు ఇంత దూరము రావడం ఏంటి? మనము ఏ రోజు కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అక్కడ కోస్టల్ లైన్ అంటాము, మలాకా స్ట్రేట్ అంటాము, ఇటువైపు కేరళ సరిహద్దులు ఎంత దాకా ఉన్నాయో అక్కడ గస్తీ కాస్తాం, సర్విలెన్స్ పెడతాము, ఎవరు వస్తున్నారు వెళుతున్నారు ఇవన్నీ చూస్తాం. కానీ ఇప్పుడు ఏమైంది? డైరెక్ట్గా ఫిలిప్పైన్స్ దాకా కూడా మన ఓడలు వెళ్ళిపోయి ఫిలిప్పైన్స్తో మనకు స్నేహం ఉందండి. మన బ్రహ్మోస్ అనబడే మిజైల్స్ వాళ్ళకి అమ్మి ఉన్నాం. సో ఆ ఫిలిప్పైన్స్తో ఇలాంటి విన్యాసాలు చేయడముతో, శిక్షణా శిబిరాలు నిర్వహించడముతో చైనా వాడికి కూడా తెలియని బాధ. వాడు ఇంత దూరం రావడం ఏంటి, మమ్మల్ని ఎదిరించడం ఏమిటని వాడు కూడా ప్రశ్నిస్తున్నాడు. ఇవాళ మీరు చూశారనుకోండి, డొనాల్డ్ ట్రంప్ అతను భారత్కి రావాలి. ఎందుకు రావాలి? క్వాడ్ సబ్మిట్ అనేది ఇక్కడ జరుగుతుంది. వస్తాడా రాడా తెలియదు. నవంబర్ నెల రాబోతుంది. డిసెంబర్లో మళ్ళీ పుతిన్ గారు వస్తారు. ఒకే నెల మీకు డొనాల్డ్ ట్రంప్ పుతిన్ భారత్లో ఉండడం అంటే జరగచ్చు కూడా. ట్రంప్ గాడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికి తెలియదు కాబట్టి పుతిన్ వచ్చి వెళ్ళాక మళ్ళీ ట్రంప్ నేను వస్తాను అనొచ్చు. సో ఆ టైంలో మీరు క్వాడ్ సబ్మిట్ పెట్టుకోండి అనొచ్చు. కానీ 90% ఇది జరగదు. మనము కూడా ఎదురు చూడడం లేదు. ట్రంప్ రాకపోతేనే మాకు బెటర్, ఈ కంపు మాకు వద్దునే వద్దు అని క్లియర్గా మనం చెప్తున్నాం. సో అలాంటప్పుడు ఈ క్వాడ్ సబ్మిట్ అంటే ఆ టైంలో మీకు మలబార్ ఎక్సర్సైజెస్ అని చేస్తారండి. మలబార్ ఎక్సర్సైజెస్ అన్నప్పుడు ఏంటి? భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా వాళ్ళ యుద్ధ నౌకలతో మీకు చాలా పెద్ద నేవల్ డ్రిల్స్ అనేవి అక్కడ ఉంటాయి. అది కూడా లేదండి. చూడండి, వాళ్ళ సపోర్ట్ కూడా మనం తీసుకోలేదు. సో ఇప్పుడు జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు భారత్ యొక్క నేవల్ ఫోర్స్ ఉంది, ధైర్యంగా మనం చైనాని ఎదిరించవచ్చు, ఎక్కడ ఎటువంటి భయము లేదు, మన మిత్ర దేశం అనే భరోసా ఇవ్వడానికి. ఇప్పుడు మోదీ గారిని చూశారనుకోండి, ఈయన చైనాకు వెళ్ళడానికి ముందు జపాన్ వెళ్ళాడు. ఎందుకంటే మన ఆప్త మిత్రులు, మనం ఫ్రెండ్స్ రా, నువ్వేం కంగారు పడకు, పుతిన్ అక్కడికి వస్తున్నాడు, పుతిన్తో నాకు చాలా పని ఉంది కాబట్టి నీకు భరోసా ఇవ్వడానికి నేను జపాన్ వస్తున్నానని మోదీ గారు చెప్పి ముందు రోజు చూడండి అదే పని ఎవరైనా, ఇప్పుడు చైనా ఫారిన్ మినిస్టర్ భారత్ వచ్చి నేను రేపు పాకిస్తాన్ వెళతానంటే కుదరదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఇంకొక దేశానికి వెళ్ళు, అక్కడ నుంచి పాకిస్తాన్ వెళ్ళు, ఇండియాకు వచ్చి పాకిస్తాన్కి వెళతానంటే సమస్యే లేదు, క్లియర్గా చెప్తా. అదే మనము మాత్రం జపాన్ వెళ్ళి చైనాకు వెళ్ళినా చైనా వాడు అబ్జెక్ట్ చేయలేడు. సో అది మన పవర్. సో ఇప్పుడు మీకు సౌత్ చైనా సీ చుట్టూర్తా ఇంతంత పెద్ద ఓడలను వేసుకొని ఫిలిప్పైన్స్కి ఆదరణగా వెళ్ళడము, ఇటువైపు టర్కీ పాకిస్తాన్లను ఎదిరించడానికి గ్రీస్, సైప్రస్ వద్ద ఇంతంత పెద్ద నేవల్ ఎక్సర్సైజెస్ నిర్వహించడము, ఇలా అట్ ఏ టైము 3 దేశాలను కూడా పాకిస్తాన్ వాడు 1 ఫ్రంట్ వార్ కాదు, 2 ఫ్రంట్ వార్ కాదు, ఏకంగా 3 ఫ్రంట్ వార్ అంటే పారిపోతాడు. కానీ మీరు భారత్ను చూశారు, మనంగా ఎప్పుడు చేయలేదండి. మన చరిత్రలో ఇలాంటి వ్యవహారాలు లేవండి. కానీ ఇవాళ మనము మన నేవల్ ఫోర్సెస్తో వెళ్ళి మన మిత్ర దేశాల వద్దకు వెళ్ళి మేము ఉన్నాము, వీళ్ళు ఏమి పీకలేరు, మీరేం కంగారు పడవద్దని చెప్పి ఒక అగ్రెషర్ లాగా మనము వెళ్ళడము ఇవాళ ఇది ఒక కొత్త రకమైన ట్రెండ్ అని చెప్పి యూరో ఏషియన్ పత్రికల్లో పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాస్తున్నారు. మరి ఇండియన్ నేవీలో వచ్చిన ఈ మార్పు, సడన్గా మనం ఇలా ప్రవర్తించడము, మన ఓడలతో మిత్ర దేశాల వైపు వెళ్ళడము, ఈ శత్రు దేశాలపైన దండయాత్ర, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.